అయితే అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకొని అనంతపురం ఉమ్మడి జిల్లాకి ఎన్జిఓస్ అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ముందు నుంచి కూడా కార్యాలయం నడుపుతూ ఉండేవారు. రోడ్డు వైడనింగ్ లో ఈ బిల్డింగ్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ త్వరగా పూర్తి చేసుకున్న లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మంచి సముదాయాన్ని ఏర్పాటు చేసుకొని ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి వారి సభ్యుల సమస్యల గురించి కావచ్చు, వాళ్ళ యొక్క సంఘం యొక్క ఆలోచనలు కావచ్చు, సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు తీసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవం మా యొక్క స్థానిక శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి, అదేవిధంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం ఒక అదృష్టాన్ని భావిస్తూ, ఎందుకంటే ఈరోజు ఏపీ ఎన్జిఓలు అనేవారు ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేవారు. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తాయో వాటిని అమలుపరిచేటటువంటివి, వారిని ఆచరణలో పెట్టేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారి ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అందరూ కూడా ఈ నూతన భవన నిర్మాణం సందర్భంగా ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అనునిత్యం కూడా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కారం చేసి మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎంతో ముందుకు వెళ్తా ఉంది. అభివృద్ధి సంక్షేమం కూడా పరుగులేదు. కాబట్టి వీటిలో ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటి పాత్ర ఎన్జిఓలకు ఉంది. కాబట్టి మీ అందరి సహకారం మరోలేంది. గత ఎన్నికలలో మీరందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందించడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు అన్ని చోట్ల విజయదుందుకు మోగించి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్